Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. 89లో ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరారు. ఆ రోజున విద్యారంగం అంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే. 1989లో ప్రైవేట్ పాఠశాలలు లేవు, కార్పొరేట్ పాఠశాలలు లేవు, నారాయణ లేవు, చైతన్యాలు లేవు, కేకేఆర్ గౌతములు లేవు. ఎవరి పిల్లడైనా సరే ఆ హై స్కూల్లో చదవాల్సింది. ఆ విధంగా చదివినటువంటి వాళ్ళు కొన్ని వేల మంది మన గుంటూరు జిల్లా నుంచి వెళ్ళి అమెరికా లాంటి చోట్ల 1960లో 70లో 80లో వెళ్ళిన వాళ్ళు అమెరికాలో స్థిరపడ్డారు. మనందరికీ తెలిసిన విషయం. కానీ తర్వాత కాలంలో ముఖ్యంగా 1990వ దశకం తర్వాత ప్రైవేటైజేషన్ వచ్చేసి, కార్పొరేటైజేషన్ వచ్చి, ఇవాళ ప్రైవేటైజేషన్ అనేది చిన్న మాట. కార్పొరేటైజేషన్, ప్రైవేటీకరణ దివ్యంగం లాగా పెరిగితే కార్పొరేటీకరణ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ సగభాగం ప్రభుత్వ రంగం అయితే సగభాగం కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 74 లక్షల మంది పిల్లలు పాఠశాలలో చదువుతున్నారు. 74 lakhs. ఈ క్షణ 74 లక్షల్లో 37 లక్షలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు, అంటే 50%. మిగిలిన 50% కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం అనేక ఇబ్బందులు. నాకు వస్తున్న అనేక ఫోన్లు, వాట్సాప్ మెసేజెస్. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో గత 3 ఏళ్ళుగా తగ్గిపోతున్నారు, ఇప్పుడు కూడా తగ్గిపోతున్నారు. ఏం చేయాలనేది పెద్ద ప్రశ్న. అలాంటి ప్రశ్నలు అనేకమైన ఎదుర్కొంటున్నాం. గత ప్రభుత్వం మనం చూసాం, నాడు నేడు స్కూల్స్ మెరుగుపరిచి ఉండవచ్చు, కానీ స్ట్రక్చరల్ గా చాలా పెద్ద మార్పు తీసుకొచ్చారు. జీవో నెంబర్ 117 అని ఇచ్చారు. దానివల్ల అనేక ఇబ్బందులు ఉపాధ్యాయులు పాఠశాలలు ఎదుర్కొన్నారు. 3, 4, 5 తరగతులు మార్చొద్దని మేము పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చాం. 3, 4, 5 తరగతులు హై స్కూళ్ళకి కొన్ని చోట్ల మార్చారు. దీనివల్ల కొంతమంది పిల్లలు జారిపోయారు. జీవో నెంబర్ 117 ద్వారా కొంతమంది జారిపోయారు. అందుకని నిన్న శాసనమండలి సమావేశాలు 4 రోజులు జరిగినాయి, 5 రోజులు. ఆ సందర్భంగా మంత్రి గారి దృష్టికి, లోకేష్ బాబు దృష్టికి ఈ అంశాలన్నీ కూడా తీసుకొచ్చాం. 117 రద్దు చేయడానికి త్వరలోనే, అంటే 1 నెల రోజుల్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే 3, 4, 5 తరగతుల తరలింపు కూడా ఆగిపోతాయి కూడా మనం భావిస్తాం. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడున్న ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, 117 రద్దు చేస్తారు, రద్దు అవుతుంది. 3, 4, 5 తరలింపు కూడా ఆపేస్తారు. అంత మాత్రాన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు పెరుగుతారా? అది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. కారణాలు ఇంకేదో ఉన్నాయి, ఆ కారణాలు మనం అన్వేషించాలి. వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలు ఉంటేనే పేదవాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంది. ఈ సమాజంలో మనుషులందరూ ఒకటిగా లేరు, మీ అందరికీ తెలుసు. అనేక వర్గాలుగా ఉన్నటువంటి సమాజం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్లో 84% ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాల పిల్లలు మాత్రం. ప్రభుత్వ పాఠశాలలో ఓసీ తరగతులకు సంబంధించిన పిల్లలు 10% కూడా లేరు గుంటూరు జిల్లా. మీరు ఏ స్కూల్కి అయినా వెళ్ళి ఇది ఒక వాస్తవం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ కూడా వాళ్ళ కుటుంబంలో మొదటి తరం విద్యార్థులు మాత్రమే, అంటే ఆ కుటుంబంలో ఆ పిల్లలే మొదటి విద్యార్థి. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ప్రభుత్వ విధానాలు, వాటి మీద ఘర్షణ, అదంతా ఒక భాగం. ఉపాధ్యాయ సంఘాలు మేము చేస్తా ఉంటాం. కానీ ఈరోజు మన ఉపాధ్యాయుల ముందు, మన అధికారుల ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం, ఈ ఉన్న పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా అందించాలా, పిల్లల్ని ఎలా పెంచాలా, ప్రభుత్వ పాఠశాలను ఎలా కాపాడుకోవాలనేది ఒక బృహత్తరమైన సమస్య అనేది నాకు ఉన్నటువంటి అంశం. వాస్తవంగా నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఎలిమెంటరీ పాఠశాల వరకు ఊరికో మంచి పాఠశాల పెట్టాలి. మంచి పాఠశాల అంటే 16 మంది పిల్లలు, 2 ఉపాధ్యాయులు, 2 తరగతి గదులు, ఇది మంచి పాఠశాల కాదు. ఈ 5 క్లాసుల పిల్లలు 16 మందిలో 5 క్లాసుల పిల్లలు కూడా ఉంటారు, ఇది మంచి పాఠశాల కాదు.
మంచి పాఠశాల అంటే కనీసం 100-150 మంది పిల్లలు ఆ ఎలిమెంటరీ స్కూల్లో ఉండాలి. క్లాస్కో తరగతి గది ఉండాలి, క్లాస్కో ఉపాధ్యాయుడు ఉండాలి, 5 క్లాసులకు 5 ఉపాధ్యాయులు ఉండాలి, ఒక హెచ్ఎం ఉండాలి, ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉండాలి. అది మాత్రమే మంచి పాఠశాల. అది జరగకుండా మనం పై కోతలు ఎన్ని మాట్లాడినా ఇది జరిగేట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే దివ్యా బాలసుబ్రహ్మణ్యం అనే ఒక పుస్తకం రాయండి. ఆయన చాలా అనుభవం వచ్చేసింది, మంచివాడు. 35 ఏళ్ళు 17 ఏళ్ళు అన్నిగా పెదనందిపాడు మండలం క్లాసిక్ ఎగ్జామ్. దీన్ని ఒక గొప్ప ఉదాహరణగా తీసుకోవచ్చు. పెదనందిపాడు మండలంలో కారణాలు ఏమైనప్పటికీ గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలు తక్కువగా ఉన్నారు, కాకుమాన మండలంలో తక్కువగా ఉన్నారు, వడిసేపూర్ మండలంలో తక్కువగా ఉన్నారు. ఇది ఒక వాస్తవం. పెదనందిపాడు మండలంలో ఏ హై స్కూల్లో అయినా 500 మంది పిల్లలు హై స్కూల్ మీరు చెప్పండి. నేను పోల్చుతున్నానని మీరు అనుకోవద్దు. పెదకాకాని మండలం బలరాం నాయక్ ఇక్కడ ఎంఈఓ గారు ఉన్నాడు. పెదకాకాని మండలం కాకాని హై స్కూల్లో 600 మంది ఉన్నారు, నంబూరు హై స్కూల్లో 700 మంది ఉన్నారు, వెలిగండ హై స్కూల్లో 1000 మంది ఉన్నారు, వచ్చే మన కుప్పరావు హై స్కూల్లో 400 మంది ఉన్నారు. ఉప్పలపాడు అని మీ ఉప్పలపాడు అక్కడ ఉప్పలపాడు అందులో 350 మంది ఉన్నారు. దక్కేపాడు హై స్కూల్లో 350 మంది. ఇక్కడ ఉప్పలపాడు హై స్కూల్ బలహీనంగా ఉంది, ఇప్పుడు ఉసురు హై స్కూల్ బలహీనంగా ఉంది, ఈజీపాలెం హై స్కూల్ బలహీనంగా ఉంది, ఏబీపాలెం హై స్కూల్ బలహీనంగా ఉంది, పెదనందిపాడు హై స్కూల్ బలహీనంగా ఉంది. అంటే నేను ఉపాధ్యాయులు అంటే ఇక్కడ ఉన్న ఈ రేతులు మనం కనిపెట్టాలి. అంటే పెదనందిపాడు పిల్లలు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారండి. ప్రైవేట్ స్కూల్ బాగా నడవకూడదు వేరే చర్చ నా ఉద్దేశం. అంటే ఒక చర్చ చేస్తున్నారు మీతో ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు. మన ఊరికే బాత్రూమ్ మంచోడు అందరూ చెప్తున్నా, మంచోడే బాత్రూమ్ ఒక పుస్తకం రాయాలి. ఫైనల్ గా నా ఉద్దేశం ఏంటంటే మనం ఎవరినైనా ఈ ఉపాధ్యాయులైనా, ఈ ఎంఈఓలైనా, ఈ డిఈఓలైనా, ఆయన పై ఆయన ఎవరి కోసం మనం అంతా పిల్లవాడి కోసం, మన దగ్గర చదువుతున్న పిల్లవాడి కోసం, ఆ పిల్లవాడి కోసం ఆలోచించుకుంటే ఏదో మాట్లాడి ఉపయోగం ఏముంది చెప్పండి. పిల్లలు ఎలా ఉన్నారు అంటే పిల్లలు ఎలా ఉన్నారంటే చదువులు వాళ్ళ బిహేవియర్ ప్రాబ్లమ్స్ అవి చాలా వచ్చినాయి. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ సెల్ ఫోన్లు ఇవి వచ్చాక స్టూడెంట్స్ లో చాలా బిహేవియర్ ప్రాబ్లమ్స్. ఇందాక వాట్స్ ఎవరో టీచర్ గారు పాపం మంచిగా ఆవిడ జిల్లా పరిషత్ హై స్కూల్లో నిన్న 15 మంది స్టూడెంట్స్ కి క్రాప్ వేయించిందండి. నేను చాలా చోట్ల స్కూల్కి వెళ్ళి కూడా పిల్లలు కూర్చోబెట్టి ఏది క్రాప్ లేదు బాబు తీసేయండి. వాడు పేద పిల్లవాడు 500 పెట్టి క్రాప్ వేయించుకుంటున్నాడు. వాడు క్రాప్ వేయించి వెంటనే 15 మంది పిల్లలు తల్లిదండ్రులు వచ్చి